హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐ లవ్ యూ సఖీ 12వ భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. హర్ష వెళ్ళిపోయాక హాసిని ఆలోచిస్తూ ఉంది. అయినా తనకు ఎక్కువ మనసు మీద తెచ్చుకోదు, ఎందుకంటే తన గతంలో చేదు అనుభవాలున్నాయి. చైత్ర హాసిని ఏం మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళు పడుకుంటారు. హాసిని పడుకున్నాక అదే స్పర్శ తగులుతూ ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఏదో కలవరిస్తున్నట్లుగా అరుస్తూ మాట్లాడుకుంటుంది. చైత్రకి మెలకువ వచ్చి హాసినిని లేపి కూర్చోబెడుతుంది. ఏంటే, ఏమైంది, అలా కలవరిస్తున్నావు, ఆ చెమటలంతా ఏమిటి అని చెప్పి బాటిల్ తీసుకుని వచ్చిస్తుంది. హాసిని వాటర్ తాగి రిలాక్స్ అవుతుంది. ఎందుకు, నీ కలలో ఒక చేయి వచ్చి తగులుతుంది, అదే స్పర్శ తగిలేసరికి నాకు అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. తనే హర్ష, మరి హర్ష వస్తే నువ్వెందుకు ఫీల్ అవ్వట్లేదు అని అంటుంది. ఏమో, నాకు ఇలాంటి ఫీలింగ్ అనిపించటం లేదు అని అంటుంది. తను 3 సార్లు ముద్దు పెట్టాడు, ఫీలింగ్ కలగపోవడం ఏంటి, ఆ స్పర్శ అన్నది నీకు రాలేదా అని అంటుంది. కావచ్చు, నాకు హర్ష అంటే ఇష్టమే, కానీ ఎందుకు ఇలా కలల రూపంలో వస్తుందో అర్థం కావటం లేదు అని అంటుంది హాసిని. నువ్వు నీ భావన చేసుకోవాలనుకున్నావు చిన్నప్పటి నుంచి, అదే మైండ్ లో ఉండి నీకు బావంటే కూడా ఇలాంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఇంట్లో వాళ్ళు సెటిల్ చేశారు, పెళ్లి చేసుకోవాలనుకున్నా తను 2 సార్లు మోసం చేసేసరికి నీకు ఏ స్పర్శ గాని ఫీలింగ్ గాని కలగట్లేదు. ఏ మగాణ్ణి కూడా నమ్మాలి అనిపించట్లేదు. నువ్వు ఆ డిప్రెషన్ లోనే ఉన్నావు, కొంత టైం పడుతుంది నీకు అని చైత్ర సర్ది చెప్పి హాసిని పడుకోబెడుతుంది. ఉదయం ఎప్పట్లానే లేచి హాసిని వెళ్తుంటే 1 అవర్ లేటుగా వస్తానని చెప్తుంది చైత్ర. సరే అని చెప్పి హాసిని వెళ్ళిపోతుంది. చైత్ర విశాల్కి ఫోన్ చేసి, నేను వెళ్తున్నా అన్నయ్య, మా బావ వాళ్ళ ఇంటికి అని చెప్తుంది. నువ్వు వెళ్ళు, ఇంట్లోనే ఉన్నాడు సురేంద్ర అని అంటాడు. సరే అని చైత్ర సురేంద్ర ఇంటికి వెళ్తుంది. వెళ్ళి లోపలికి వెళ్లేసరికి అవంతి ఎదురుగా వస్తుంది. హాయ్ అక్క, ఎలా ఉన్నారు, బాగున్నారా, నన్ను గుర్తుపెట్టారా అని అడుగుతుంది చైత్ర. లేని నవ్వు తెచ్చుకున్న అవంతిక, ఓ తన మరదలు కదా, గుర్తున్నారు, ఎందుకు గుర్తులేరు, రండి కూర్చోండి అని అంటుంది. పర్వాలేదు, బాగున్నాను, బాగున్నారా ఇంట్లో అని అంటుంది. ఆ ఉన్నాడు, ఆ రూమ్ లో అని చెప్తుంది. కూర్చుంటూ చైత్ర సురేంద్ర రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసింది. సురేంద్ర చైత్రాన్ని చూడగానే హాయ్ చైత్ర అంటాడు. ఇక్కడ అవంతిక మాత్రం షాక్ అవుతుంది. నాతో మాట్లాడకుండా డైరెక్ట్ గా ఆయన రూమ్ లోకి వెళ్ళింది అని. ఒక అర్ధగంట తర్వాత చైత్ర బయటకు వస్తుంది. అవంతిక అక్కడే కూర్చుని ఉంటుంది, కోపంగా పైకి నవ్వుతూ. సారీ అక్క, బావతో కొంచెం పని ఉంది, అందుకే బావ దగ్గరికి వెళ్ళాను, ఇంకేంటి విషయాలు చెప్పండి అని అంటుంది. నా దగ్గర ఏముంటాయమ్మా, నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను, మీ బావ బయటికి వెళ్తాడు, పెళ్ళైపోయాక బావ చాలా మారిపోయాడక్క, ఒక్కసారి కూడా మా ఇంటికి రావట్లేదు అని చెప్తుంది చైత్ర. ఒకసారి మీరు తీసుకొని రండి మా ఇంటికి అని అంటుంది చైత్ర. బావ వస్తే ఎంత ఎంజాయ్మెంట్ గా ఉంటుందో తెలుసా, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది, కానీ బావ ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అని వెళ్ళిపోతాడు. ఇంతలో వేరే రూమ్ లో నుంచి శ్రీరామ్ బయటికి వస్తాడు. అక్కడ చైత్రాను చూసి షాక్ అవుతాడు. అవంతిక పిలిచి మా తమ్ముడు శ్రీరామ్ అని చైత్ర పరిచయం చేస్తుంది. శ్రీరామ్ ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుంటాడు. చైత్ర గుర్తుపడుతుంది, నా క్లాస్మేట్ శ్రీరామ్ అని. హాయ్ అని చెప్తుంది శ్రీరామ్కి. ఇంతలో విశాల్ హర్ష ఇద్దరు వస్తారు. వాళ్ళు రాగానే చైత్ర నిలబడి, హాయ్ విశాల్ అన్నయ్య, హర్ష గారు బాగున్నారా అంటుంది. హాయ్ రా, ఏంటి ఇలా వచ్చావు, మీ బావ కోసమా అని అంటాడు హర్ష. అవునన్నయ్య, పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా కలవలేదు, అందుకే చూడాలనిపించి వచ్చాను అని అంటుంది చైత్ర. అవంతిక వెళ్లి సురేంద్ర గదిలోకి వెళ్లి చెప్తుంది. శ్రీరామ్కి కొంచెం టెన్షన్. లోపలికి వెళ్లబోతుంటే చైత్ర పిలుస్తుంది. ఏ శ్రీరామ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు అని అంటుంది. వీళ్ళు మా అన్నయ్యలు అని చెప్పి విశాల్ హర్షాన్ని పరిచయం చేస్తుంది. నీకు ఇతను ఎలా తెలుసు అని అడిగాడు హర్ష. ఎలా తెలుసు అంటే, హర్ష ఇతను మా క్లాస్మేట్ శ్రీరామ్, హాసిని అంటే చచ్చిపోతాడు తెలుసా, హాసిని అంటే చాలా ఇష్టం అని చెప్తుంది చైత్ర. శ్రీరామ్కి ఆ చైత్ర అలా చెప్తుంటే టెన్షన్ ఎక్కువవుతుంది. ఇదేంటి ఇలా ఇరికిచ్చేస్తుంది నన్ను అని. కావాలంటే చూడండి, అతని చేతికి శ్రీ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. హర్ష ఏంటి శ్రీనా, చూపించు అని అంటాడు. శ్రీరామ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు చూపించడానికి.
ఏంటి శ్రీరామ్, మా అన్నయ్యలే, ఏం ఫీల్ అవ్వకు. నువ్వెంత ప్రేమించావో తెలుసుకోవడానికేగా అప్పుడు పచ్చబొట్టు చేయించుకున్నది అని అంటుంది. అప్పుడు తన చేతిని షర్ట్ ఫోల్డ్ చేసి శ్రీ అన్నది చూపిస్తాడు. సురేంద్ర అప్పటికే అక్కడికి వచ్చేస్తాడు. ఆ శ్రీ అన్నది పచ్చబొట్టును చూసి, ఏంటి శ్రీరామ్, ఆ శ్రీ అని పచ్చబొట్టు పెట్టించుకున్నావేంటి అని అడుగుతాడు. నీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు సైకోలు కూడా అమ్మాయిలు చంపి వేసేటప్పుడు శ్రీ అని రాస్తున్నాడు. పంపదీసి నువ్వేనారా అందరిని చంపేది అని అంటాడు. శ్రీరామ్కి భయంతో, ఏంటి బావా అలా అంటారు, శ్రీ అని పచ్చబొట్టు ఉంటే వాడెవడో చంపేది నేనెలా అవుతాను అని చెప్పేసి కంగారుగా రూంలోకి వెళ్లిపోతాడు. విశాల్ అంటాడు, సురేంద్ర ఆఫీస్కి రా, ఒక పని ఉండి ఇటువైపు వచ్చా. నువ్వు వెళ్లే ముందు చైత్రాను ఆఫీస్ దగ్గర దింపి వెళ్ళు అని చెప్తాడు విశాల్. సురేంద్ర కూడా సరే అంటాడు. విశాల్, హర్ష వెళ్లిపోతారు. సురేంద్ర బండి స్టార్ట్ చేస్తాడు. అవంతికకు ఇవన్నీ చూసి కోపం వస్తుంది. అయినా ఏమీ అనలేకపోతుంది. చైత్ర సురేంద్ర దగ్గరికి వెళ్లి ఎక్కాలా వద్దా అని కొంచెం టెన్షన్, భయంతో సురేంద్రాన్ని చూస్తుంది. సురేంద్ర కళ్లతోటి ఎక్కువ అని సైగ చేస్తాడు. చైత్ర కూర్చుంటుంది, కానీ కొంచెం జరిగే కూర్చుంటుంది. సురేంద్ర స్టార్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన అవంతిక ఇంట్లో సామాన్లు అన్ని కోపంతో పగలకొడుతూ ఉంది. నా ముందే ఇంత జరిపిస్తున్నారు అని, ఎలాగైనా వీని మీద కేసు పెడతానని చెప్పి ఇంట్లో సామాన్లు అన్ని పగలగొడుతుంది. అప్పుడే శ్రీరామ్ వచ్చి, ఎందుకలా చేస్తున్నావు, ఆగు, నువ్వు పోలీస్ వాడిని పెళ్లి చేసుకున్నావు, కొంచెం ఏ క్లూ దొరికినా మన ఇద్దరిని బొక్కలో వేస్తారు. నువ్వు బావను జాబ్ నుంచి తీసేసేది తర్వాత విషయం, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూసావా, కొంచెం ఓపిక పట్టు అని అంటాడు శ్రీరామ్. సురేంద్ర చైత్రాను ఆఫీస్ దగ్గర దింపాక సురేంద్రకు చెప్పేసి ఆఫీసులోకి వెళ్లిపోతుంది చైత్ర. హాసిని, నీతో మాట్లాడాలని ఉంది, ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం లేవే, ముందు ఆఫీస్ వర్క్ చేసుకుందాం అని అంటుంది. సాయంత్రం వరకు ఆఫీస్ వర్క్ చేసుకుని వాళ్ళ ఫ్లాట్ కు వెళ్లిపోతారు. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తిన్నాక రిలాక్స్ గా ఉంటారు చైత్ర, హాసిని. హాసిని వాళ్ళ ఫ్లాట్ లోకి హర్ష, విశాల్ ఇద్దరు వస్తారు. చైత్ర, సురేంద్రతో ఏం మాట్లాడావు అంటారు. తను కొన్ని పేపర్స్ ఇచ్చాడు అని చెప్పి అవి తీసుకుని వచ్చి విశాల్ చేతిలో పెడుతుంది. హర్ష, ఇంకో విషయం చెప్పాలి, అవంతిక బ్రదర్ ఎవరో తెలుసా అని అంటుంది. ఎవరు, నీకు అతని గురించి ఏమైనా తెలుసా చైత్ర అని అంటాడు హర్ష. హర్ష, అతను ఎవరో కాదు, శ్రీరామ్, కాలేజీలో హాసిని వెంటబడేవాడు, అంతా బ్యాడ్ క్యారెక్టర్ కొంచెం. హాసిని, శ్రీరామ్ ని చూసావా, ఎక్కడా, ఎప్పుడు అని అడుగుతుంది హాసిని. అవునే, ఈ రోజు నేను మా బావ సురేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అవంతిక తమ్ముడంట శ్రీరామ్, నన్ను చూసి కూడా గుర్తుపెట్టి ఏం మాట్లాడలేదు. నేను హర్షకు, విశాల్కి చెప్పాను. హాసిని భయపడిపోతుంది. ఒళ్ళంతా చెమటలు పడి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే హర్ష అందుకొని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి పడుకోబెడతాడు. చైత్ర దగ్గరకు వచ్చి, ఎందుకు, వాడి పేరు వింటేనే భయపడుతుంది హాసిని, అంత రాక్షసంగా వెంటపడ్డా అని అడుగుతాడు. అవును హర్ష, మధ్యరాత్రి పూట ఫోన్ కాల్ చేసి రమ్మనేవాడు, లేకపోతే చంపేస్తాను అని చెప్పేవాడు. భయంగా వెళ్ళినా గాని ఏదో చెయ్యాలని చూశాడు. నేను చాలాసార్లు దాన్ని కాపాడాను అని చెప్తుంది. పాపం, వాడు అంటే చాలా భయం. ఆ రోజు లక్ష్మిని కాపాడి తీసుకుని వస్తుంటే శ్రీరామ్ను చూసి భయపడి లక్ష్మిని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పింది. వాడి పేరు వింటేనే భయపడుతుంది హర్ష అని చెప్తుంది. హాసినికి మెలకు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను చైత్ర అంటాడు హర్ష. హర్ష, నన్ను అడగాలా, నాకు తెలుసు మీ ఇద్దరి గురించి, మేము హాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అని అంటుంది. హర్ష హాసిని దగ్గరికి వెళ్లి మెల్లగా లేచి కూర్చోబెట్టి గట్టిగా తన గుండెల్లోకి హత్తుకుంటాడు. హాసిని భయంతో హర్ష గుండెల్లో ఒదిగిపోయింది. ఏదో ఓదార్పు కోరుకుంటూ ఉంది. హాసినికి ఒక్కొక్కసారి ఆ స్పర్శ మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటో తెలియటం లేదు. ఎవరో ఆ స్పర్శ నుంచి తను లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా గట్టిగా పెనవేసుకుంటుంది హాసిని. హర్షకు అర్థమవుతుంది తన స్పర్శ కావాలి అని. హాసినికి శ్రీరామ్ నుంచి ఎలాగైనా కాపాడాలి హాసిని అనుకుంటాడు. కాని మొండిది, ఏది చెప్పినా నాతో వాదన చేస్తుంది, కొంచెం భయం పెట్టాలి అనుకుంటాడు హర్ష. మళ్ళీ అలాగే హాసిని పడుకోబెట్టి బయట హాల్లోకి వస్తాడు హర్ష. విశాల్ దగ్గరికి వచ్చి, హాసిని శ్రీరామ్ గురించి తెలుసుకోవాలి, వాడికి శ్రీ అనే టాటూ కూడా ఉంది. ఇంతలో సురేంద్ర నుంచి విశాల్కు ఫోన్ వస్తుంది. సురేంద్ర ఒక క్లూ ఇస్తాడు. 1 గంటలో మీరిద్దరూ నేను చెప్పిన లొకేషన్ కు వచ్చేసేయండి అని చెప్తాడు. విశాల్ వెంటనే హర్షకు సైగ చేస్తాడు.
హర్ష అర్థం చేసుకొని, చైత్ర రెస్ట్ తీసుకోండి, హాస్నికి ఏమన్నా అనిపిస్తే నాకు ఇమిడియట్ గా ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్లిపోతారు. చైత్ర కూడా హాస్ని పక్కకు వెళ్లి పడుకుంటుంది. సురేంద్ర పెట్టిన లొకేషన్ దగ్గరికి విశాల్, హర్ష చేరుకుంటారు. సురేంద్ర చెప్తాడు, ఆ సైకోగాడు మనకు దొరికినట్లే. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం నేనొక సీక్రెట్ గా చెప్తాను, మనం ముగ్గురం ధైర్యం చేసి చెయ్యాలి అని అంటాడు సురేంద్ర. ఏంటి అని అంటాడు హర్ష. అది సీక్రెట్ గా చెప్తాడు. విశాల్, హర్ష సురేంద్ర చెప్పింది విని షాక్ అవుతారు. ఇంత రిస్క్ అవసరమా? చిన్న మిస్టేక్ జరిగినా ముగ్గురు ప్రాణాలు పోతాయి అని అంటారు. ఇంటికి వచ్చాక హర్ష, విశాల్ ఆలోచించుకుంటారు. మనం ఇప్పుడు ముగ్గురం రిస్క్ తీసుకుంటేనే వాడు దొరుకుతాడురా, లేకపోతే చాలా మంది అమ్మాయిలు బలైపోతారు. 2 రోజుల్లో నిర్ణయించుకొని వీళ్ళ ముగ్గురిని బయటకు తీసుకుని వెళ్తారు. సరే అని చెప్పేసి లక్ష్మిని, చైత్ర, హాస్నిని ముగ్గురిని తీసుకుని వెళ్లి మీరు వాకింగ్ చేస్తూ ఉండండి, మేము కూడా అలా వాకింగ్ చేసి వస్తాము అని చెప్తారు. చైత్రకి ఏమీ అర్థం కాదు. హాస్ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే నైట్ లో ఆమెకు వాకింగ్ చేయడం చాలా ఇష్టం. చైత్రతో అంటుంది, వాళ్ళు ముగ్గురు ఉన్నారుగా, మనం హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు, లక్ష్మి నువ్వు కూడా రా అని చెప్పి ముగ్గురు కలిసి చాలా దూరం వరకు వాకింగ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ముగ్గురు నడుస్తూ ఉంటే వాళ్ళకెదురుగా ఒక ముసుగు మనిషి ఒక గొడ్డలి పట్టుకుని నిలబడి ఉంటాడు. ముగ్గురు బీసుకుపోతారు. చెమటలు వస్తున్నాయి. గట్టిగా అరుస్తారు. అతడు ముగ్గురు వెంట పడతాడు. ముగ్గురు 3 దారుల్లో భయంతో పారిపోతారు. లక్ష్మి ఒక గల్లీకి పరిగెడుతుంది. ఆయాసం వచ్చి ఒక గోడకి ఆనుకొని నిలబడుతుంది. ఒక అతను లక్ష్మి చెయ్యి అందుకోబోతాడు. మళ్ళీ లక్ష్మి పారిపోతుంది. చైత్ర వెంట ఆ గొడ్డలి పట్టుకున్నవాడు వెంట పడుతున్నాడు. చాలా దూరం వచ్చి ఆయాసపడి క్రింద పడిపోతుంది. వాడు చైత్ర దగ్గరికి వెళ్లి గొడ్డలు లేపేసరికి హాస్ని వెనుక నుంచి వాడిని అక్కడున్న రాడుతో కొడుతుంది. వాడు అబ్బా నరుస్తాడు, కింద పడతాడు. చైత్ర లేవదు. వాళ్ళు ఎవ్వరూ ఫోన్ తెచ్చుకోరు. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూనే ఉంది హాస్ని. అదంతా దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ముగ్గురు వెంటనే రియాక్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వస్తారు. రెడ్ హ్యాండెడ్ గా ఆ 2 వ్యక్తుల్ని పట్టుకుంటారు. అప్పటికే పోలీస్ వాళ్ళ వ్యాన్ వచ్చి ఉంటుంది. వాళ్ళు పోలీస్ వాళ్ళ 10 మంది కలిసి 2 కస్టడీలోకి తీసుకుంటారు. అప్పటికి చైత్ర, లక్ష్మి, హాసిని వాళ్ళు స్పృహలో ఉండరు. ముగ్గురిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సురేంద్ర, విశాల్, హర్ష ముగ్గురికి టెన్షన్ గానే ఉంటుంది. వాళ్ళకి మెలకు వచ్చే వరకు అని ఎదురు చూస్తూ ఉంటారు. హర్ష వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. చైత్ర పేరెంట్స్ ని కూడా పిలిపించి హాస్పిటల్లో ఉండమని చెప్తాడు. చైత్ర పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ సురేంద్ర కనపడేసరికి వాళ్ళ అమ్మ కోపం వచ్చి, ఇక్కడ నువ్వెందుకు ఉన్నావు, నా బిడ్డను ఏం చేశావని సురేంద్ర నిలదీస్తుంది. చైత్ర వాళ్ళ నాన్న, ఆగు, అసలు వాడు ఎందుకు వచ్చాడో నేను అడుగుతాను కదా, నువ్వు వెళ్ళి అమ్మాయి దగ్గర ఉండు అని చెప్పి సురేంద్ర దగ్గరికి వస్తాడు చైత్ర వాళ్ళ నాన్న. మామయ్య, ఒక సైకోగాడు వీళ్ళని వెంబడించి వీళ్ళని చంపాలి అని చూశాడు. మేం ముగ్గురం కలిసి కాపాడాము, అంతే. నేను చైత్ర దగ్గరికి రాలేదు, నాకు ఈ కేసు వచ్చింది, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేశాము అని అంటాడు. చైత్ర వాళ్ళ నాన్న కొంచెం కంగారు పడుతూ, థ్యాంక్స్ రా, దాన్ని కాపాడావు అని చెప్తాడు. సురేంద్ర హర్ష వాళ్ళకు చెప్పేసి వాళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక హర్ష ఫోన్ చేస్తాడు. మేము కూడా వస్తాము వాణ్ణి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అని చెప్తాడు. అసలు ఒప్పుకోర్రా మా డిపార్ట్మెంట్ వాళ్ళు అంటాడు సురేంద్ర. నా దగ్గర కొంచెం క్లూస్ ఉన్నాయి, వాటి వల్ల చేయొచ్చురా, పై ఆఫీసర్ నుంచి మాట్లాడు అని చెప్తాడు. సరే అని చెప్పి 2 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరిని రమ్మని చెప్తాడు సురేంద్ర. వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో పెట్టి ఆ రూమ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి. ముగ్గురు ఎదురుగా కూర్చొని వాళ్ళిద్దరిని కూర్చోబెడతారు. ముందు శ్రీరామ్ని అడుగుతాడు, నువ్వు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు అని. నేను మామూలుగా వాకింగ్ అని వెళ్ళాను, మీరు అనవసరంగా నన్ను పట్టుకున్నారు అని అంటాడు. ఆ టైంలో నేనున్నా గాని అలాగే పట్టుకుంటారు, కానీ నువ్వు దొరికిన విధానం వేరు. నువ్వు హాస్నిని వెంబడించావు, చంపాలని చూసావు ఎందుకు అని అంటాడు. మీరు ఏమైనా చేసుకోండి, హాసినిని చంపంది మాత్రం వదిలిపెట్టను అని అంటాడు శ్రీరామ్. హర్షకి బాగా కోపం వస్తుంది, అయినా అక్కడ ఏం మాట్లాడొద్దు అని చెప్పి ఊరుకుంటాడు. చూడు శ్రీరామ్, హాసిని మీద ఎందుకంత కోపం అని అంటాడు. ఎందుకంటే కాలేజీలో నేను లవ్ చేశాను, ఎంత ప్రయత్నించినా నాకు బావ ఉన్నాడు అని ఒప్పుకోలేదు.
నన్ను పక్కకు పెట్టేసింది. ఇప్పటి వరకు వెంట పడుతూనే ఉన్నాను, అయినా నన్ను పెళ్లి చేసుకోలేదు. ఆమె ఎవరిని చేసుకోకూడదు అంటే ఆమెకు నచ్చదా? ఇద్దరు ఇష్టంతోనే పెళ్లి చేసుకోవాలి. నీకు ఒక్కడికి నచ్చగానే అయిపోతుందా? అయినా అది కూడా ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా ఆ అమ్మాయి పెడితే అని అంటాడు. సరే, ఇతను నీకెలా తెలుసు అని అడుగుతాడు సురేంద్ర. ఇతను నా ఫ్రెండ్ అని అంటాడు శ్రీరామ్. మీరిద్దరూ ఎందుకు అలా అమ్మాయిలను చంపేస్తున్నారు అని అంటాడు సురేంద్ర. హర్ష, విశాల్ అతన్ని కరెక్ట్ గా చూస్తారు. హర్ష గుర్తుపడతాడు అతను శ్రీనాథ్ అని. నువ్వు శ్రీనాథ్ కదా అని అంటాడు. చైత్ర, హాస్ని ఆఫీస్లో జాబ్ చేస్తావు. నేను ఆ రోజు కాఫీ షాప్ లో చూశాను నిన్ను. అవును, నేను వాళ్ళిద్దరిని చంపడానికే వాళ్ళ ఆఫీస్లోకి వచ్చాను. కానీ నీ వల్లే అన్ని మిస్ అయిపోయాయి. నువ్వు మా ప్రతి ప్లాన్ కు అడ్డొస్తూ ఉన్నావు. హాస్నికి ఎక్కువ సెక్యూరిటీని పెడుతున్నావు అని అంటాడు. మీరు ఇంత క్రూరంగా ఎలా మారారు? అమ్మాయిని చంపడం ఏంటి? అంతా మీ ఇష్టమేనా? ఒక అమ్మాయి ప్రేమ ఒప్పుకోకపోతే చంపేస్తారా? శ్రీనాథ్ చెప్తాడు. నేను ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి కూడా నాతో తిరిగింది, నాతో అన్ని ఖర్చులు పెట్టించుకుంది. తర్వాత నన్ను వద్దని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకోవాలని చూసింది. నేను ఆ కోపంతో ఆ అమ్మాయిని చంపేశాను. మరి ఆ స్కూల్లో అంత చిన్నమ్మాయి నిన్నేం చేసింది అని అన్నాడు. వాళ్ళ అక్కనే ఆ అమ్మాయి నా లవర్. చంపేటప్పుడు ఆ అమ్మాయి చూసింది, సాక్ష్యం ఉంటుందని ఆ అమ్మాయిని కూడా చంపేశాను అని అంటాడు. మరి మా చెల్లెలు లక్ష్మి మీద ఎందుకు అటాక్ చేశావు అని అంటాడు. శ్రీరామ్కి లక్ష్మి నచ్చింది, అందుకే రేప్ చేసి చంపాలి అని చూశాడు. నేనే మత్తుమందు ఇచ్చి ఎత్తుకున్నాను. ఇంతలో హాస్ని అక్కడికి వచ్చి నన్ను కొట్టి లక్ష్మిని తీసుకుని వచ్చేసింది. లక్ష్మి మీ చెల్లెలే కదా హర్ష, బ్రతికిపోయింది ఆ రోజు అని అంటాడు శ్రీనాథ్. శ్రీరామ్ అంటాడు, బావా మా అక్కతో జాగ్రత్త, నన్నేదైనా చెయ్యాలనుకుంటే మా అక్క మాత్రం ఊరుకోదు అని అంటాడు. అలాగా, మీ అక్క మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? నన్ను చాలా మోసం చేసింది. ఆన్లైన్లో పరిచయాలతో నేనొక డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఫూలిష్ గా మోసపోయాను మీ అక్కతో. తమ్మి, అక్కయ్య చరిత్ర బయటకు తీశాను, చూస్తావు ఒకసారి అని అంటాడు. సురేంద్ర అక్కడున్న వీడియోలో వాళ్ళ అక్క భాగవతం అంతా చూపిస్తాడు. ఇప్పటికీ 4 పెళ్లి చేసుకుంది, నేను 5వ వాడినైనాను. మీ అక్క నన్ను ఏమీ చేయలేదు. ఆల్రెడీ మీ అక్కని కస్టడీలోకి తీసుకున్నారు. శ్రీరామ్ షాక్ అవుతాడు. మా అక్క గురించి అంతా తెలిసిపోయింది అని. ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది శ్రీరామ్కి. హర్షని, విశాల్ని పొమ్మంటాడు సురేంద్ర. హర్ష తన దగ్గర ఉన్న క్లూస్ ని సురేంద్రకి ఇచ్చి డీటెయిల్స్ అన్ని చెప్పి వెళ్లిపోతాడు. వాళ్ళు వెళ్లిపోయాక ఆఫీసర్ వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంటాడు. శ్రీనాథ్ అంటాడు, మేం చంపినట్లు సాక్ష్యాలు చూపియండి, అప్పుడు ఒప్పుకుంటాను అని అంటాడు. శ్రీరామ్ చెయ్యి పట్టి లాగి అతనికి శ్రీ ఉన్న టాటూని ప్రతి ఒక్క అమ్మాయి చనిపోయిన అమ్మాయి పైన ఉంది. ఆ టాటూ కూడా వీడే చేశాడు, వీడికి టాటూ వేయడం వచ్చు అని అంటాడు. మళ్ళీ శ్రీనాథ్, నీదొక చైను ఉంగరం, దీంట్లో పాము ఆకారం గలది స్టోన్ లో ఉంది, అది నీ ఒక్కడి మెడలోనే ఉంది. రింగ్, చైన్ మాకు దొరికాయి, అవి నీ గురించి ఎంక్వైరీ చేస్తే నీ పేరు మీద డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. నీ మంచి కోసమని మీ మమ్మీ చెప్పింది అని నువ్వు అవి వేసుకొని తిరిగావు, అవి మాకు దొరికాయి. ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర దొరికాయి. ఇప్పుడు నీ మెడలో ఉంది కూడా సేమ్ అని చెప్పి అక్కడున్న మార్వాడి అతన్ని లోపలికి పిలుస్తారు. శ్రీనాథ్ని గుర్తుపట్టి చెప్తాడు, ఇతనే నా దగ్గరికి వచ్చి తీసుకున్నాడు ఆ స్టోన్స్ అని. అతను తీసుకున్నప్పుడు సీసీ ఫోటోస్, కెమెరా అన్ని పోలీసులకు ఇస్తాడు. మార్వాడి అతన్ని పంపించేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరు ఆధారాలు దొరికాయా లేవా అని అంటారు. బయట మీ ఇద్దరిని చూపించమని ప్రజలు గొడవ పెడుతున్నారు, మీడియా వాళ్ళు అల్లరి చేస్తున్నారు, మేమేమని చెప్పేయాలి. సురేంద్ర వాళ్ళిద్దరికీ ముసుగులేసి పోలీసుల సహాయంతో మీడియా ముందుకు తీసుకుని వెళ్తాడు. కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ముసుగులు తీసేస్తారు. సురేంద్ర స్టేట్మెంట్ ఇస్తాడు, వీళ్ళిద్దరే అమాయకమైన అమ్మాయిలను చంపేసింది, 2 సైకోలను రాత్రి పట్టుకున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ చనిపోయిన అమ్మాయిల పేరెంట్స్ అందరూ, ప్రజలందరూ కలిసి రాళ్లతో కొడుతున్నారు. 2 పోలీసోళ్లు తీసుకుని వెళ్లి పోలీస్ వ్యాన్ లో కూర్చోబెడతారు. మొత్తం వాళ్ళకి ఇష్టానుసారంగా రాసేసుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ ఉరి తీయాలి అని చెప్పి నానా గొడవలు చేస్తున్నారు. అదే పోలీస్ వ్యాన్ లో సురేంద్ర ఎక్కి ఊరవతలకు తీసుకుని పోయి 2 షూట్ చేసి పడేస్తాడు.
మీడియా వాళ్ళందరికీ పిచ్చ షాక్ అవుతుంది ఆ సైకోలు ఇద్దరు చనిపోయారు అని. టీవీలో న్యూస్లలో అంతా ఆ ఇద్దరు డెడ్ బాడీలను చూపిస్తున్నారు. అందరూ సురేంద్ర దగ్గరికి వచ్చి అడుగుతుంటే, అవును, మేము వ్యాన్లో పోతుంటే మాకు ఎదురు తిరిగారు, మా రక్షణకే వాళ్ళని షూట్ చేసేశాము అని చెప్తాడు. ఈ 2 రోజుల్లో లక్ష్మి, చైత్ర, హాసినీలు కోలుకుంటారు. వాళ్ళని ఫ్లాట్ కి తీసుకుని వస్తారు. పేపర్లో వచ్చే న్యూస్ చూసి షాక్ అవుతారు ముగ్గురు. అప్పటికి వీళ్ళ ముగ్గురికి అర్థమవుతుంది, అంటే వాళ్ళని పట్టుకోవడానికి మమ్మల్ని ఉపయోగించుకున్నారు అని. హాసినికి మాత్రమే కోపంగా ఉంటుంది. సురేంద్ర వైఫ్ ని కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలో తీసుకునే ముందు సురేంద్ర వెళ్లి అవంతిక చంప పగలగొట్టి, నీలాంటి ఆడవాళ్ల వల్లనే కొంతమంది మగవాళ్ల జీవితాలు నాశనమవుతున్నాయి, ఆన్లైన్లో పరిచయాలకు పోయి ముక్కు ముఖం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకొని తనే సర్వస్వం అనుకునే నిజాయితీ గల మగవాళ్లు కూడా ఉన్నారు, నేను నా మరదల్ని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను అని తిడుతుంటే అవంతిక తల వంచుకొని నిలబడుతుంది. ఇంతలో ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వస్తారు. అవంతి దగ్గరికి వచ్చి అవంతి 2 చెంపలు వాయగొడతారు. సురేంద్ర ఆపి, ఇలాంటి దాన్ని తాగడం కూడా మహాపాపం, అందరు అమ్మాయిలకు రక్షణ ఇవ్వాలని అనుకుంటారు. మా డిపార్ట్మెంట్ లో అమ్మాయిలకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు, అలాంటిది నేనే మోసపోయాను, నాకు కావాల్సింది, నేను నా మర్దల్ని మోసం చేసినందుకు నాకు ఇది కావాల్సింది అని చెప్పి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంటాడు అవంతికతో. తను పెట్టేసి కోర్టులో సబ్మిట్ చేసుకుంటాడు. తన ఇంట్లో ప్రశాంతంగా ఉంటాడు సురేంద్ర. అప్పుడే గోపాల్ వస్తాడు. ఏంట్రా ఇన్ని రోజులకు కలిశావు అని అడుగుతాడు. మీరేమన్నా అనుకోండి సార్, మీరు చైత్ర మేడంకి అన్యాయం చేశారు, మీరు ఇలా పెళ్లి చేసుకోవడం నచ్చకనే నేను వేరే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను అని చెప్తాడు. అవునరా, అందుకే నేను శిక్ష అనుభవించాను, అందుకే నేను కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాన్రా, ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అని అంటాడు. గోపాల్ సురేంద్ర కాసేపు మాట్లాడుకున్నాక గోపాల్ వెళ్ళిపోతాడు. చైత్ర వాళ్ళ అమ్మా నాన్న చైత్రాన్ని ఊరికి తీసుకుని వెళ్తారు. హాసినిని కూడా రమ్మంటారు. నేను రాను ఆంటీ, ఒక 1 వీక్ అవసరం ఉంది అని చెప్తుంది. లక్ష్మిలో భయం పోయి కాలేజీకి వెళ్తుంది. హర్ష ఒకరోజు హాసిని ఫ్లాట్ లోకి వస్తాడు. హాసిని ఏం మాట్లాడదు, తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. హాసిని చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని, ఎందుకంత కోపంగా ఉన్నావు చెప్పు అని అంటాడు. హర్ష కాలర్ పట్టుకొని, అసలు మీకు మీరేమనుకున్నారు అని ఏడుస్తూ, మమ్మల్ని మామూలుగా వాడుకున్నారా, వాడిని దొరకపట్టడానికి మా ముగ్గురికి ఏమన్నా అయితే నాకు ఏమైనా పర్వాలేదు, ఎవ్వరూ లేరు, వాళ్ళిద్దరికీ ఏమన్నా అయితే 2 కుటుంబాలు ఎంత బాధపడేయో తెలుసా నీకు అని అంటుంది. మీరు ఇంకో విధంగా వాళ్ళని పట్టుకోవాల్సింది, కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి రిస్క్ చేసి పట్టుకున్నారు, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా అని అడుగుతుంది హాసిని. అంతకు మించి ఇంక ఏదీ దొరకలేదు, ఇంకా ఒక్కరోజు ఆగినా గాని వాడు వేరే అమ్మాయిని స్కెచ్ చేశాడు, అందుకోసమే ఇలా చేయాల్సి వచ్చింది అంటాడు హర్ష. సరే ఇంకెందుకు, దొరికింది కదా, అంతా మంచిగా అయింది కదా, ఇక నా దగ్గరికి రాకండి, నాతో మీకు పని అయిపోయింది కదా, ఇక వెళ్ళవచ్చు, నేను ఒక్కదాన్నే ఉన్నా ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది హాసిని. అంటే మనిద్దరి మధ్యన ఏ బంధం లేదా అని అంటాడు హర్ష. నాకు ఏ బంధాలు వద్దు అనుకుంటున్నాను, బంధాల మీద ప్రేమ పెంచుకొని మళ్లీ దూరం కావడం నాకు ఇష్టం లేదు, ముందు మీ చెల్లెలికి పెళ్లి చేయండి, ఆ విషయం వదిలేసి నీ పెళ్లి గురించి ఆలోచించుకుంటున్నారు. నా చెల్లెలికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు, మొదట మనిద్దరి బంధం నిలబడాలని చూస్తున్నాను. ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. హాసిని, ఎలా ఉన్నావు, ఒక్కదానివే ఉంటున్నావు కదా, భయమేయట్లేదా, అన్నయ్య నేను హాసిని దగ్గర పడుకుంటాను అని అంటుంది. సరేరా పడుకో అని చెప్పి హర్ష వెళ్ళిపోతాడు. సురేంద్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నకు నిజాలు అన్నీ తెలుస్తాయి. టీవీలో కూడా అవంతికను చూపించేసరికి సురేంద్ర అమ్మా నాన్న షాక్ అవుతారు. వాళ్ళ అమ్మ సురేంద్రకు ఫోన్ చేసి రమ్మంటుంది. అమ్మా, నేను రాలేనమ్మా, నేను నీకు ముఖం చూపించలేను, నేను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. నన్ను కలిసిపోనాన్నా, నీ తప్పు తెలుసుకున్నావు కదా, అయినా నీ అదృష్టం బాగుండి అన్ని నిజాలే తెలిసాయి, ఇంకా పిల్లలెవరన్నా పుట్టి ఉంటే ఇంకా నరకమవుతుంది, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు నానా అని చెప్తుంది. సరే అని చెప్పి సురేంద్ర అమ్మను చూసి వెళ్లాలని ఊరికి వస్తాడు. వాళ్ళ అమ్మతో 2 రోజులు సంతోషంగా గడుపుతాడు. అమ్మా, నేను వెళ్తున్నాను, మళ్ళీ 6 నెలల వరకు రాను, నాకు అక్కడ ట్రైనింగ్ ఉంది అని చెప్తాడు. ఇంతలో వాళ్ళ మామయ్య వస్తాడు. సురేంద్ర ఎలా ఉన్నావు అని అడుగుతాడు.
బాగున్నాను మామయ్య, మీరు ఎలా ఉన్నారు అని అంటాడు. నువ్వు చాలా మంచి పని చేశావురా. ఎంతో మంది అమ్మాయిలను చంపేవాళ్ళని చంపేశావు. గర్వంగా ఉందిరా. ఈ ఊరంతా నిన్ను పోడుతున్నారు తెలుసా అని అంటాడు. సరే మామయ్య, నాకు టైం అవుతుంది. నేను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అక్కడ ట్రైనింగ్ ఉంది, వెళ్తాను. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. అదేంట్రా అలా అంటావ్? అప్పుడే వెళ్తానంటూ నేను ఒక మాట చెప్తాను, వింటావా అని అంటాడు. చెప్పండి మామయ్య అని అన్నాడు. చైత్రాన్ని పెళ్లి చేసుకోరా అని అన్నాడు. మామయ్య, ఏం మాట్లాడుతున్నారు? నేను ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయాను. చైత్రకు అన్యాయం చేశాను. నాకంటే మంచి భర్త దొరుకుతాడు చైత్రకి. మంచి సంబంధం చూసి చెయ్యండి. నేను చైత్రకు సరిపోను అంటాడు. అలా అనుకురా, తెలియక చేసిన తప్పు నీది. అందరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారు. నీ తప్పు తెలుసుకున్నావు కదా. చైత్రకు నువ్వంటే ప్రాణంరా. వేరే వాళ్ళని తన జీవితంలోకి రానివ్వదు. నువ్వు దాన్ని చేసుకో, నా మాట మీద గౌరవం ఉంటే అని అంటాడు. రెండో పెళ్లి వానికిచ్చి చేస్తున్నారు అని చైత్ర కూడా బాధనిపిస్తుంది కదా అని అంటాడు. మాకు అలాంటి బాధలు ఏమీ లేవురా. నా మేనల్లుడే నాకు కాబోయే అల్లుడు కావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. నువ్వు మోసపోయావు అంతే. చైత్ర నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు కదా, ఒక నెల రోజులు వెళ్ళి ట్రైనింగ్ చేసిరా. నేను ముహూర్తాలు పెట్టిస్తాను అంటాడు. మామయ్య, నేను చైత్రతో ఒకసారి మాట్లాడాలి అని అంటాడు. సరేరా, సాయంత్రం ఇంటికి రా, వచ్చి మాట్లాడు అంటాడు. మరి చైత్ర సురేంద్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇక్కడ హాస్ని హర్షాన్ని ఇష్టపడుతున్నది హర్షతో చెప్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.